ఇంట్లో ఇద్దరు కొడుకులు హీరోలే అయినా ఉన్నొక్క ఆడవిల్ల కూడా ఆర్టిస్టే అయినా నాయన సీనియర్ యాక్టరే అయినా వాళ్ళ కొత్త సినిమాల అప్డేట్ల కంటే ఫ్యామిలీ కొట్లాటలతోనే సోషల్ మీడియాలో వార్తలల్లో ఎక్కువ కానొస్తుంటారు మంచు కుటుంబం వాళ్ళు. కొన్ని వద్దుల సంది కొడుకు మనోజ్కు నాయన మోహన్ బాబుకు పంచాది నడుస్తుంది కదా, ఆ ముచ్చట మీద క్లారిటీ అడిగితే మనోజ్ పంచులేసిండు ఇట్లా. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఫ్యామిలీ మీద మీమ్స్ కలెక్షన్ ఇంత ఇంత ఎక్కువైతుంటదే తప్ప తక్కువ కాదు. ఒకరి మించి ఒకరు కొత్త కొత్త ట్రోల్ మెటీరియల్ ఇస్తుంటా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సమానంగా సోషల్ మీడియాకు కూడా ఎనలేని సేవ చేస్తుంటారు. ఇక వాళ్ళ నడుమ కొట్లాటలు అయితే ఆళ్ళు కొట్టుకున్నాడే కాకుండా ఏమైంది అసలు అని అడగబోయిన రిపోర్టర్లను కూడా ఎక్కలేని ఆవేశంతో మైకు వట్టి కొట్టేంత మంచుతనం చూయిస్తుంటారు. మరి కొన్ని వద్దుల సంది సడి సప్పుడు లేదు, ఆ ఇంట్లో మీ ఇంట్లో పంచాదులు క్లియర్ అయినాయి అని మంచి మనోజ్ని అడిగితే అది నన్ను కాదు ఎవరిని అడగాలో మీకు తెలుసు, కానీ పోయేటప్పుడు మైక్ పట్టుకోకుండా పోరి హెల్మెట్లు పెట్టుకొని పోరి అని నాయన మీదనే నవ్వుకుంటా పంచలేసింది ఇట్లా. అది మీకు ఎవరిని అడగాలో తెలిసి అక్కడ ఇలా అడగండి. ఐ ఛాలెంజ్ మైక్ తేలకండి. మరి హెల్మెట్ చేసుకున్నాడు గోపోల్ సార్ మీ ఫ్యామిలీ వాళ్ళు మీరేందో మీ విధానాలేందో మాకు ఎప్పటికీ అర్థం కావు. మీ అన్ననేమో మీ ఇంటికి వచ్చి జనరేటర్ల చక్కెర పోసి పరారైతాడు, మీ నాయననేమో జర్నలిస్టులనే జ్వరం పుచ్చుకునే తీరు మైక్ పట్టి మందిల్నే కొడతాడు, లక్ష్మక్కనేమో ఆర్ షుడ్ రోల్ ఆర్ రోల్ అవ్వాలి రోల్ రోకల్ కావాలి అని అనుకుంటా ఫ్రీ అమెరికన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులతో వైరల్ అవుతుంటది. నువ్వేమో ప్రశ్నలు అడిగితే ఫ్యామిలీల మీదనే పంచులేస్తావు అని అనుకుంటా సోషల్ మీడియాలో మనోజ్ లేటెస్ట్ కౌంటర్ల మీద మీమ్స్ వేస్తుండే జనాలు.